కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త బంద్ చేపట్టాయి. విశాఖలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీలో వేల సంఖ్యలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చేయాలంటూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి. దీనికి సంబంధించి విశాఖపట్నంలో డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి భారీ బహిరంగ ప్రదర్శన కూడా జరుగుతుంది. మనతో పాటు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు బంద్కు గల ప్రధాన కారణం దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈరోజు సమ్మెను జయప్రదం చేశారు. కార్మిక వర్గం పాల్గొన్నారు. దీనికి కారణం మోడీ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా పోరాటాలు చేయకుండా అరికట్టాలని, కార్మిక వర్గాన్ని బానిసల్లాగా పనిచేయించి పెట్టుబడిదారులకు ఎక్కువ లాభాలు గడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఎన్ని కార్మిక సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి, ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈరోజు సుమారు 17 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నాయి. ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలని కాలరాయడానికి మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 లేబర్ కోడ్లు అమలైనట్లయితే కార్మికులు ప్రాథమిక హక్కుల్ని కోల్పోతారు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు కోల్పోతారు, అలాగే జీతాలు సాధించుకునే హక్కులు కోల్పోతారు, అలాగే 10 గంటలు ఈరోజు పోరాట సాధించుకుని 8 గంటలు పనిదినాన్ని కోల్పోయి ఈరోజు 10 గంటలు చేయమని ఇటు చాకరీ చేయిస్తూ ఉన్నారు. ఎన్నింటికి వ్యతిరేకంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కార్మిక సంఘాలు సంఘటితంగా పోరాడతాయని చెప్పి ఈరోజు ఈ సమ్మె ద్వారాగా మేము మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. చెప్పండి. అంగన్వాడీలు వెంటనే 26,000 రూపాయల జీతం పెంచాలి, అలాగే ఆ యాప్లను కూడా రద్దు చేయాలి, కనీస వేతనం చేయాలి. మమ్మల్ని స్కీమ్ వర్కర్గానే ఉంచి వ్యక్తి చాకరీ చేయిస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని 26,000 రూపాయల జీతం చేసి ఈ యాప్లని ఒకే యాప్గా చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లేని పక్షంలో మేము ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసి ముందుకు కొనసాగుతామని, ఈ జీతాలు వెంటనే పెంచాలి, యాప్లను వెంటనే రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, వైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా మాకు మాట ఇచ్చింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఏమీ లేకుండా మమ్మల్ని కాలదొక్కి యాప్లను పెంచి వ్యక్తి చాకరీ చేయించి ఇప్పుడు రోజుకి 8 గంటల సేపు పనిచేస్తున్నాం, కానీ 10 గంటలు పనిచేయమని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ఈ ఒత్తిడి నుంచి మమ్మల్ని తొలగించకపోతే మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. ఇదే మొత్తంగా చూసుకుంటే కార్మిక సంఘాలన్నీ కూడా మొత్తం అన్ని రంగాల బ్యాంకు రంగానికి సంబంధించి కూడా మేము ఈరోజు అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు అందరం కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా బ్యాంకులలో ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పటికే 21 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటే ఇప్పుడు బ్యాంకులు 12 జాతీయ బ్యాంకులుగా మారాయి. గవర్నమెంట్ ఈ 12 జాతీయ బ్యాంకులను కూడా మరొక 4-5 పెద్ద బ్యాంకులుగా మార్చే కుతంత్రం అయితే చేస్తుంది. దాంతోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు అయిన అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి ఈ బ్యాంకులు దారాదత్తం చేసి బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్ముని హరించాలని గవర్నమెంట్ చూస్తుంది. దీన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య తరపున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, ఖండిస్తున్నాం. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి జీవిత బీమా రంగ సంస్థల్లో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ పరం చేసి ఏ దురుద్దేశం అయితే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే బ్యాంకు ఉద్యోగస్తులు చిన్న స్థాయి అంటే సబ్స్టాఫ్ ఉద్యోగుల క్యాడర్ను పునరుద్ధరించట్లేదు, ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. దాన్ని అవుట్సోర్సింగ్ విధానంతో వాళ్ళు 100-1000 ఇచ్చి వాళ్ళతో కాలక్రమేణా కాలం గడుపుతూ వస్తున్నారు. బ్యాంకుల్లో నిరంతర ఉద్యోగ ప్రక్రియ జరగట్లేదు. చిన్న స్థాయి స్వీపర్లు అయితేనేమి, టెంపరీ సబ్స్టాఫ్లు అయితేమి, ప్యూన్లు ఉద్యోగాల నియామకాలు అయితే పూర్తిగా ఆగిపోయి అవన్నీ అవుట్సోర్సింగ్ అవ్వడం వల్ల ఎంతోమంది కొన్ని వేల మంది కార్మికులు 100 రూపాయల్లో పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి లేబర్ కోడ్స్ కూడా మమ్మల్ని నుంచి 29 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రూపుమాపి 3 లేబర్ లాస్గా మార్చి మా యొక్క లేబర్లు కార్మికుల యొక్క హక్కుల్ని ఏదైతే గవర్నమెంట్ హరిస్తుందో దీన్ని అన్ని సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని మేము అందరం విజయవంతం చేస్తున్నాం. మా అందరి డిమాండ్ ఒకటే, లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. అలాగే ఏదైతే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలి.
ఎన్పిఎస్ వెంటనే రద్దు చేయాలని మేము బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే మొత్తం లేబర్ కోడ్స్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ లేబర్ కోడ్స్ తీసుకొచ్చిన సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కార్మిక సంఘాలు, అంగన్వాడీలు, ఆయాలు దగ్గర నుంచి కూడా మున్సిపల్ వర్కర్ల దగ్గర నుంచి బ్యాంకు ఉద్యోగుల వరకు కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తక్షణమే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలి, కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పి కూడా ఏకదాటిగా ఈరోజు రోడ్డు మీదకి అయితే కార్మికుల నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.